జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్లో మీ అందరికీ స్వాగతం. అయితే ఈరోజు మనము చంద్రదేవుడి యొక్క ప్రభావము గురించి ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం. సో యాక్చువల్గా మనస్సుతోని అన్నీ చేస్తున్నారు. అందరూ కూడా మనసు యొక్క మానసిక ప్లాట్ఫామ్లోనే ఉన్నారు. సో మనస్సు ఏదైతే ఉందో, మనసు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో, మనసు యొక్క ప్రభావము మనము ఒకవేళ మనం మన విచక్షణ జ్ఞానంతో డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మన అందరికీ విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో ఉండాలన్నట్టు. సో ఆ నాలెడ్జ్ ఆఫ్ డిస్క్రిమినేషన్తో మనము ఏది మంచో ఏది చెడో ఆ విషయం ఏదైతే ఉందో మనము ఎంచుకోవాలి. సో చంద్రుడిని మనం ఏ విధంగా సంతృప్తిపరుస్తాము, లేదా చంద్రుడి గురించి మనము చంద్రుడి గురించి మనకు భగవద్గీతలో చంద్రుడు నవగ్రహాలలో ఒక్కరు కాబట్టి భగవద్గీతలో ఏముందో మనం చూద్దాం. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతద్ తపో మానసముచ్యతే. సో మనసు యొక్క తపస్సు ఏంటిదది? మనసు యొక్క తపస్సు ఏంటిదంటే, మనసుని మనము సాటిస్ఫైడ్గా ఉంచడము, సింపుల్గా ఉంచడము, ఏ డ్యూప్లిసిటీ లేకుండా చూసుకోవడము, అండ్ మానసికంగా మౌనంగా భగవత్ చింతనలో ఎంత ఉంచితే అంత మంచిది. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. సో మనసుని కంట్రోల్ చేయడానికి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలన్నట్టు. మనసుని మనం ఒకవేళ కంట్రోల్ చేయడానికి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామంటే తర్వాత మనసులో ఉన్న భావాలను ఏవైతే ఉన్నాయో, సో ఆ భావాలను కూడా శుద్ధిపరచాలి. అంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనస్సులో. సో ఆ ఆలోచనలు ఏ ఆలోచన మంచిదో, ఏ ఆలోచన మంచిది కాదు అనేది ఏదైతుందో అది మనము మన విచక్షణ జ్ఞానంతో దాన్ని క్లియర్ చేయాలన్నట్టు. ఇవి చేయడం వల్ల యాక్చువల్గా ఏంటంటే, అంటే తపో మానసముచ్యతే, ఇది చేయడం వల్ల మనస్సు యాక్చువల్గా ఏంటంటే మనసుతో మనం హ్యాపీగా ఉంటాం. అండ్ ఇది పాటించడం వల్ల మన చంద్రుడిని మనం బలపరచగలుగుతాం. ఇంకా వేరే కూడా ఉన్నాయి. అంటే లిక్విడ్స్ ఏదైతే ఉంటాయో, అంటే గ్రహించగలిగే లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాటర్ కావచ్చు, పాలు కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, అంటే ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఇవన్నీ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. తర్వాత మదర్తో చాలా మంచిగా ఉండాలి. తనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మదర్తో చాలా చాలా బాగా ఉండాలి. సో అంటే మదర్ ఒకవేళ దూరంగా ఉన్నా కూడా, సో మదర్తో మంచిగా అట్లీస్ట్ కమ్యూనికేషన్ చేసి, అట్లీస్ట్ మనం కమ్యూనికేషన్ చేసి, అంటే ఇలా ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇవాళ రేపు అయితే కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి, అంటే వాట్సాప్లో వీడియో కాలింగ్ ద్వారా అట్లీస్ట్ ఒక 2 వాక్యాలు మాట్లాడి మదర్ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. అండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చంద్రుడు చాలా చాలా ప్లీజ్ అవుతారు. మదర్ దూరం ఉన్నారు అంటే ఈ కార్యం మాత్రం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం అయితే చేయాలన్నమాట. సో దీంతో యాక్చువల్గా ఏంటంటే మనం చంద్రుడిని
చంద్రుడితోని బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు అవుతుంది. గోమాత యొక్క బ్లెస్సింగ్స్ కూడా అందరికీ ఉండాలి. గోమాత, గోసేవ, గోదానము అండ్ గోరక్షణ కూడా మనతో ఎంత వీలైతే అంత ఈ సేవ ఏదైతుందో చేయాలన్నట్టు. చంద్రుడు హ్యాపీ అవుతారు. ఒక చిన్న శ్లోకం ఉంది. గోసు నిత్యం ప్రసన్నాసు గోపాలపి ప్రసీదతి. అంటే అంటే నిత్యము గోమాతను ఒకవేళ మనం సేవించినచో గోమాత హ్యాపీ అవుతే ప్రతిరోజు గోపాలపి ప్రసీదతి, భగవంతుడే స్వయంగా చాలా చాలా హ్యాపీగా అవుతారు అని అర్థం. సో ఇంతటితో చంద్రదేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కోసం ఏదైతే మనం ఈ వీడియో చేశామో ఇంతటితో మనము ఇది ఆపుదాము, ఇంతటితో ముగిద్దాము. జయ జగన్నాథ్.